నమస్తే అండి. మనకొక కొత్త ప్రాపర్టీ వచ్చింది. ఇప్పుడు చూపించే లొకేషన్ అంతా గూడా ఈ ప్రాపర్టీ చుట్టుపక్కల ఉన్న లొకేషన్ అంతా చూపిస్తున్నానండి. చుట్టూ హౌసెసే ఉన్నాయి. ఇక్కడ మనకు రెంట్ గూడా వస్తుంది. అదేవిధంగా ఉండటానికి గూడా ఏం ప్రాబ్లమ్ లేదండి. మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది. పక్కా రిజిస్ట్రేషన్ హౌసు. ఇక్కడ మొత్తం గూడా అంతా డీసెంట్‌గా, నీట్‌గా ఉంటుందండి. అదేవిధంగా ఇప్పటివరకు ఒకవేళ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మాకు సపోర్ట్ చేయండి. డీటెయిల్స్‌లోనికి వెళ్తే ఈ హౌస్ వచ్చేసి 150 స్క్వేర్ యార్డ్స్ అండి. G+2 అండి. 5 BHK హౌస్ ఇది. 150 గజాలు 5 BHK హౌస్ అండి. ఇదంతా కనిపించేదంతా పార్కింగ్ స్పేస్ అండి. చాలా పార్కింగ్ స్పేస్ ఇచ్చారండి. ఇది వచ్చేసి మనకు స్టెప్స్ వైపు స్పేస్ ఇది. ఇదంతా పార్కింగేనండి. ఈ హౌస్ వచ్చేసి G+2 హౌస్ అండి. కింద సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారు. ఇది వచ్చేసి పార్కింగ్ ప్లేస్లోని ఫాల్ సీలింగ్ అండి ఇదంతా. పార్కింగ్ కూడా చాలా స్పేస్ ఇచ్చారు చూడండి. ఈ పార్కింగ్లో కూడా మొత్తం గ్రానైట్ వేసారండి. ఇదంతా పార్కింగ్ స్పేసు. ఇటు వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ ఒక వాష్ ఏరియా ఇచ్చారు. ఇది వచ్చేసి బోర్ అండి. బోర్ విత్ మోటరు. వాటర్ కూడా సఫిషియెంట్గానే ఉందని చెప్తున్నారు. ఇది వాటర్ ట్యాంక్ అండి, మున్సిపల్ వాటర్ కోసం. పార్కింగ్ కూడా చూడండి, చాలా స్పేస్ ఉంది. 3-4 కార్లు కూడా పడతాయండి. అదేవిధంగా ఇది వచ్చేసి మనకు గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారండి. ఇది నార్త్ ఫేస్ డోర్ అండి ఇది. ఇది వచ్చేసి మనకు లివింగ్ రూమ్ అండి గ్రౌండ్ ఫ్లోర్లో. ఫ్లోరింగ్ వచ్చేసి మొత్తం మార్బుల్స్ ఇచ్చారండి. విండోస్ వచ్చి యూపీవీసీ విండోస్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు ఫాల్ సీలింగ్ అండి. హౌస్ మాత్రం చాలా బాగుంటుంది, సూపర్ ఉంటుందండి. కన్స్ట్రక్షన్ కూడా అన్ని విషయాల్లో కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకు కిచెన్ అండి, ఓపెన్ కిచెన్ ఇచ్చారు. షెల్ఫ్లు కూడా చాలానే ఇచ్చారు చూడండి. సింక్ వచ్చేసి స్టీల్ ఇచ్చారండి. టైల్స్ కూడా పై వరకు పేస్ట్ చేశారు. ఇటు ఈస్ట్ సైడ్ ఒక డోర్ ఇచ్చారండి వాష్ ఏరియాకి వెళ్తానికి. ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారు చూడండి. అదేవిధంగా ఇది వచ్చేసి మనకు లివింగ్ రూమ్ అండి. గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారండి. అదేవిధంగా ఒక కామన్ వాష్రూమ్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ అండి. టైల్స్ వర్క్ అయిపోయిందండి, ఇంకా ట్యాప్స్ ఫిట్ చేయాలి. ఇంకొక 10% వర్క్ ఉందండి. మొత్తం రెడీ టు ఆక్యుపై హౌస్ చేసిస్తున్నారండి. ఇది వచ్చేసి మనకు సింగిల్ బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ ఇది గ్రౌండ్ ఫ్లోర్లో. విండోస్ వచ్చి యూపీవీసీ విండోస్ ఇచ్చారు. షెల్ఫ్లు కూడా చూడండి చాలానే ఇచ్చారండి. విండోస్ 2 ఇచ్చారండి. ఇదంతా ఫాల్ సీలింగ్. ఇది వచ్చేసి మనకు లివింగ్ రూమ్ అండి. కన్స్ట్రక్షన్ కూడా క్వాలిటీ బాగుంది. రెంట్ కూడా వస్తుందండి, ఉండొచ్చు. చుట్టూ హౌజెసే ఉన్నాయండి. మున్సిపల్ వాటర్ ఉంది. అదేవిధంగా ఇంటి ముందు 30 ఫీట్ రోడ్ అండి. ఈ ఫ్లోరింగ్ చూడండి, మొత్తం గ్రానైట్ వేశారు. అదేవిధంగా ఇక్కడ స్టెప్స్ దగ్గర కూడా ఒక వాష్ ఏరియా ఇచ్చారండి. టైల్స్ వర్క్ అయిపోయింది చూడండి, ఇంకా ట్యాప్ ఫిట్ చేయలేదు. అదేవిధంగా ఇది వచ్చేసి ఈ స్టెప్స్కి కూడా స్టీల్ రైలింగ్ ఫిట్ చేశారండి. ఈ స్టెప్స్ వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్కి అండి. ఆల్మోస్ట్ అంతా వర్క్ అంతా కంప్లీట్ అయిందండి, ఇంకా మైనర్ వర్క్స్ ఉన్నాయి కొన్ని. అదేవిధంగా ఇది వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్లో బాల్కనీ అండి. ఈ బాల్కనీలో కూడా గ్రానైట్ వేశారు చూడండి. ఇది వచ్చేసి స్టీల్ రైలింగ్ ఇచ్చారు, ఇంకా గ్లాస్ ఫిట్టింగ్ చేసిస్తారండి. టైల్స్ కూడా చూడండి డీసెంట్ కలర్ ఇచ్చారు, మంచి క్వాలిటీ మెయింటైన్ చేశారండి. ఇది వచ్చేసి మెయిన్ డోర్ అండి. ఇది వెస్ట్ ఫేస్ మెయిన్ డోర్ అండి. ఇది ఇటు గ్లాసెస్ ఫిట్ చేయాలండి. డోర్ కూడా ఫిట్ చేశారండి ఆల్రెడీ. ఇది వచ్చేసి మనకు లివింగ్ రూమ్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో 2 విండోస్ ఇచ్చారండి వెంటిలేషన్ కోసం. ఎదురుగా కనిపించేది టీవీ షెల్ఫ్ అండి అది. ఇదంతా ఫాల్ సీలింగ్ అండి. అదేవిధంగా ఇక్కడ లివింగ్ రూమ్లో షెల్ఫ్లు కూడా ఇచ్చారు చూడండి చిన్నవి. చాలా స్పేసియస్గా కూడా ఉంది చూడండి స్పేసు లివింగ్ రూమ్లో. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో 2 బెడ్రూమ్స్ ఇచ్చారు. ఇది వెంటిలేషన్ కోసం యూపీవీసీ విండో ఫిట్ చేశారండి. ఫ్లోరింగ్ చూడండి మార్బుల్స్. ఇటు చిన్న విండో కూడా ఇచ్చారు. షెల్ఫ్లు కూడా చాలా నీట్గా ఇచ్చారు చూడండి, చాలా ఇచ్చారు. ఫ్లోరింగ్ వచ్చేసి మొత్తం మార్బుల్సేనండి. ఇదంతా ఫాల్ సీలింగ్. అదేవిధంగా ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అండి.
టైల్స్ వర్క్ అయిపోయిందండి ఇందులో. ఇంకా ట్యాప్స్ ఫిట్ చేయలేదు. ఈ హౌస్ వచ్చేసి 150 స్క్వేర్ యార్డ్స్ G+2 హౌస్ అండి. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్ అండి. ఫస్ట్ ఫ్లోర్ ఇది. ఈ ఫస్ట్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ అండి. అదేవిధంగా సెకండ్ ఫ్లోర్లో కూడా డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు. ఇదంతా లివింగ్ రూమ్లోని స్పేస్ అండి ఇదంతా. అదేవిధంగా ఇది వచ్చేసి ఇక్కడ వాష్ బేసిన్ ఇస్తారండి, అందుకే టైల్స్ కూడా పేస్ట్ చేశారు చూడండి. ఇది కామన్ వాష్రూమ్ అండి ఇది. ఈ కామన్ వాష్రూమ్లో టైల్స్ వర్క్ అయిపోయిందండి, ట్యాప్స్ ఫిట్ చేయలేదు. ఇందులో వెస్ట్రన్ కమోడ్ ఇస్తారు. వెంటిలేషన్ చూడండి, వెంటిలేషన్ కూడా ఏం ప్రాబ్లం లేదండి. ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది. ఈ ఫ్లోర్లో టూ బెడ్రూమ్స్ అండి. 2 బెడ్రూమ్, హాలు, కిచెన్ అండి. ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్. షెల్ఫ్లు కూడా చాలానే ఇచ్చారండి. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో లో రూఫ్ ఇచ్చారు చూడండి. అదేవిధంగా ఇదంతా ఫాల్ సీలింగ్ అండి. పక్కా వాస్తు ప్రకారం కట్టారండి. రెడీ టు ఆక్యుపై హౌస్ ఇది. ఇదంతా లివింగ్ రూమ్ అండి. అదేవిధంగా లివింగ్ రూమ్కును డైనింగ్ హాల్కు మధ్యలో డిజైన్ ఇచ్చారు చూడండి, ఆర్చ్ లాగా. ఇదంతా కనిపించేదంతా డైనింగ్ హాల్ రూమ్ అండి. ఇది డైనింగ్ రూమ్ ఇది. టూ విండోస్ ఇచ్చారు చూడండి, యూపీవీసీ విండోస్. ఇక్కడ వాష్ బేసిన్ ఇస్తారండి, అందుకని టైల్స్ పేస్ట్ చేశారు. అదేవిధంగా ఈ షెల్ఫ్లు వచ్చేసి డైనింగ్ రూమ్లో షెల్ఫ్లు అండి ఇవి. మంచి కబోర్డ్స్ కూడా చేయించుకోవచ్చు. ఇటు ఈస్ట్ సైడ్ అండి ఒక డోర్ ఇచ్చారు, బ్యాక్ సైడ్ మనకు వాష్ ఏరియాకి వెళ్తానికి. ఇది వచ్చేసి మనకు కిచెన్ అండి. ఈ కిచెన్లో ఇది ఇక్కడ ఫ్రిడ్జ్ పాయింట్ అండి. అదేవిధంగా షెల్ఫ్లు కూడా చూడండి చాలానే ఇచ్చారు. 2 సైడ్స్ షెల్ఫ్లు ఇచ్చారండి. కిచెన్ కూడా స్పేషియస్గానే ఉంది చూడండి. టైల్స్ కూడా పై వరకు పేస్ట్ చేశారండి. ఇది వచ్చేసి మనకు ఫాల్ సీలింగ్ అండి. యూపీవీసీ విండో ఇచ్చారు. అదేవిధంగా ఇటువైపు పూజ రూమ్ ఇచ్చారండి, పూజ కోసము. కొంచెం స్పేస్ ఇచ్చి దాంట్లో మనకు టైల్స్ మొత్తం పేస్ట్ చేశారు చూడండి. ఇదంతా కిచెన్ రూమ్ అండి ఇది. అదేవిధంగా ఇది వచ్చేసి మనకు డైనింగ్ హాల్ స్పేస్ అండి ఇదంతా. షెల్ఫ్లు కూడా చాలానే ఇచ్చారండి, వుడ్ వర్క్ కూడా చేయించుకోవచ్చు. క్వాలిటీ కూడా చూడండి మంచిగా ఉందండి, కన్స్ట్రక్షన్ కూడా క్వాలిటీ కూడా మంచి యూజ్ చేసామని చెప్తున్నారండి. ఇదంతా లివింగ్ రూమ్లోని స్పేస్ అండి, చాలా స్పేసియస్గా ఉంది. ఇది మెయిన్ డోర్ అండి, వెస్ట్ ఫేస్ మెయిన్ డోరు. ఇది వచ్చేసి మనకు బాల్కనీ అండి. అదేవిధంగా ఇటు నార్త్ సైడ్ కూడా ఒక 2 ఫీట్ గల్లీ ఇచ్చారు చూడండి, షూ ర్యాక్ కూడా ఇచ్చారు. ఇదంతా బ్యాక్ సైడ్ అండి. బ్యాక్ సైడ్ కూడా ఫస్ట్ ఫ్లోర్లో ఒక వాష్ ఏరియా ఇచ్చారు. ఈ పక్కన మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారు చూడండి, ఫ్లోరింగ్ అంతా. అదేవిధంగా ఈ స్టెప్స్ వచ్చేసి మనకు సెకండ్ ఫ్లోర్కి అండి. ఇది ఎలివేషన్లో కూడా గ్లాస్ ఫిట్టింగ్ అయిపోయింది చూడండి. ఈ స్టెప్స్కి కూడా స్టీల్ రైలింగ్ ఫిట్ చేశారండి, అయిపోయింది. స్టెప్స్కి వచ్చేసి మనకు గ్రానైట్ ఇచ్చారండి. అదేవిధంగా ఇదంతా సెకండ్ ఫ్లోర్లోని బాల్కనీ అండి. ఈ బాల్కనీలో కూడా చూడండి మొత్తం ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ ఇచ్చారు. ఇక్కడ ఎలివేషన్కి స్టీల్ రైలింగ్ ఇచ్చారండి. ఇది వచ్చేసి మనకు టైల్స్ అండి, బాల్కనీలోని ఎలివేషన్ టైల్స్ ఇది. ఇదంతా ఫాల్ సీలింగ్ అండి. ఇది మెయిన్ డోర్ అండి, ఇది సెకండ్ ఫ్లోర్లో ఇది. ఇది వచ్చేసి మనకు లివింగ్ రూమ్ అండి, సెకండ్ ఫ్లోర్లోని లివింగ్ రూము. ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్స్ పెద్ద పెద్ద బండలు వేసారండి. టీవీ షెల్ఫ్ అండి కనిపించేది ఎదురుగా. ఇది వచ్చేసి మనకు ఫాల్ సీలింగ్ ఇదంతా. అదేవిధంగా లివింగ్ రూమ్లో కొంచెం షెల్ఫ్లు ఇచ్చారండి, మనకు గ్లాస్ ఫ్రేమ్ పెట్టి లోపల టాయ్స్ అవి పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. అదేవిధంగా డైనింగ్ హాల్కుని లివింగ్ రూమ్కి మధ్యలో ఆర్చ్ లాగా డిజైన్ ఇచ్చారండి. ఇదంతా డైనింగ్ రూమ్ ఇది. డైనింగ్ రూమ్లోని షెల్ఫ్లు అండి ఇవి. అదేవిధంగా ఇదంతా ఫాల్ సీలింగ్ అండి. వెంటిలేషన్కి అయితే హౌస్కి ఏం ప్రాబ్లం లేదండి, చాలా వెంటిలేషన్ వస్తుంది. విండోస్ కూడా చూడండి యూపీవీసీ ఇచ్చారు. ఇది ఈస్ట్ సైడ్ అండి, వాష్ ఏరియాకి వెళ్తానికి.
అదేవిధంగా ఇది మనకు కిచెన్ రూమ్‌కి దారండి ఇది కిచెన్ రూము. ఇదొచ్చేసి మనకు టైల్స్ పేస్ట్ చేశారు చూడండి ఇక్కడ. వాష్ బేసిన్ ఇస్తారు. ఈ కిచెన్ వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ లాగా ఇచ్చారండి. ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకుంటానికి స్విచ్ బోర్డ్ కూడా ఇచ్చారు చూడండి. షెల్ఫ్‌లు కూడా చూడండి కిచెన్‌లో చాలా ఇచ్చారండి. నీట్‌గా ఉంది చూడండి కలర్ కూడా. ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్సేనండి. సింక్ వచ్చేసి స్టీల్‌ది ఇచ్చారు. యూపీవీసీ విండో అండి. అదేవిధంగా ఇటు కిచెన్‌లో ఇటు ఈశాన్యం వైపు పూజ రూమ్ లాగా ఇచ్చారండి. ఇందులో కూడా టైల్స్ వర్క్ అయిపోయింది. లైట్ కూడా ఫిట్ చేశారు చూడండి. హోల్డర్ కూడా. అదేవిధంగా సింక్ వచ్చేసి స్టీల్‌ది ఇచ్చారు. కిచెన్ కూడా చాలా స్పేసియస్‌గా ఉంది చూడండి. ఇదంతా డైనింగ్ రూమ్ స్పేస్ అండి ఇది. అదేవిధంగా ఇది వచ్చేసి మనకు లివింగ్ రూమ్ అండి. ఇక్కడ మనకు వాష్ బేసిన్ ఇస్తారండి. అందుకే టైల్స్ పేస్ట్ చేశారు. ఇది వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ అండి. ఈ కామన్ వాష్రూమ్‌లో కూడా టైల్స్ అయిపోయినాయండి. ట్యాప్స్ ఫిట్ చేయలేదు ఇంకా. ఇందులో వెస్టర్న్ కమోడ్ ఇస్తారు. టైల్స్ కూడా చూడండి మంచి క్వాలిటీ, మంచి నీట్‌గా ఉన్నాయి చూడండి. అదేవిధంగా వెంటిలేషన్ కూడా చూడండి. ఏం ప్రాబ్లం లేదండి. వెంటిలేషన్ కూడా వస్తుంది. అదేవిధంగా ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. సెకండ్ ఫ్లోర్ అండి ఇది. ఈ సెకండ్ ఫ్లోర్‌లో చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది. ఫ్లోరింగ్ వచ్చేసి మొత్తం మార్బుల్సేనండి. విండో యూపీవీసీ విండో ఇచ్చారు. షెల్ఫ్‌లు కూడా చూడండి నీట్‌గా చేశారండి. అదేవిధంగా ఇది లో రూఫ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్‌లో. ఇదంతా ఫాల్ సీలింగ్. ఇది చిన్న ఫ్యామిలీకి పెద్ద అందరికీ పనికొస్తుందండి. రెంట్ కూడా వస్తుంది. ఇదంతా లివింగ్ రూమ్ అండి ఇది. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ ఇది. యూపీవీసీ విండో ఇచ్చారు. షెల్ఫ్‌లు అయితే చాలా ఇచ్చారండి. వుడ్ వర్క్ చేయించుకోవడానికి ఈజీగా ఉండటానికి. ఇదంతా మాస్టర్ బెడ్రూమ్‌లోని ఫాల్ సీలింగ్ అండి. ఈ 2 విండోస్ చిన్న విండో ఒకటి, పెద్దది ఒకటి ఇచ్చారండి. ఇది అటాచ్డ్ వాష్రూమ్ ఇది. అటాచ్డ్ వాష్రూమ్‌లో కూడా టైల్స్ వర్క్ అయిపోయింది. ప్లంబింగ్ వర్క్ కూడా అయిపోయిందండి. చాలా బాగుంటుందండి హౌస్ కూడా. కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంది. రీజనబుల్ ప్రైస్ ఉందండి. ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ ఇది. ఇది వచ్చేసి మనకు లివింగ్ రూమ్‌లో స్పేస్ అండి. ఆల్రెడీ ఎలక్ట్రికల్ వైరింగ్ కూడా అయిపోయిందండి. ఇది వచ్చేసి మనకు మెయిన్ డోరు. ఇదంతా బాల్కనీ అండి సెకండ్ ఫ్లోర్‌లో. ఇటు సైడ్‌కి షూ ర్యాక్ కూడా ఇచ్చారు చూడండి. ఇది బ్యాక్ సైడ్ అండి ఇది. బ్యాక్ సైడ్ ఇక్కడ కూడా ఒక వాష్ ఏరియా ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు నార్త్ సైడ్ అండి. షూ ర్యాక్ ఇచ్చారు చూడండి. ఇది వచ్చేసి మనకు సెకండ్ ఫ్లోర్‌లోని బాల్కనీ స్పేస్ అండి. ఈ స్టెప్స్ వచ్చేసి డాబా మీదకండి. ఇక్కడ చూడండి ఎలివేషన్‌లో కూడా గ్లాస్ ఫిట్టింగ్ అయిపోయింది. ఇది ఇక్కడ కూడా ఇది మొత్తం డాబా మీదండి. ఇక్కడ కూడా స్టీల్ రైలింగ్ ఫిట్ చేశారండి. చుట్టూ హౌసెసే ఉంటాయి. ఇక్కడ మనకు వాటర్ ట్యాంక్ ఇస్తారండి. ఇది వాటర్ ట్యాంక్ స్పేస్ ఇది. ఈ హౌస్ డీటెయిల్స్, ప్రైస్, లొకేషన్ అవన్నీ కూడా డిస్క్రిప్షన్‌లో ఇచ్చానండి. మొబైల్ నెంబర్ అవి, లొకేషన్ కూడా. మీకు వీలుంటే ఒక రోజు ముందు చెప్పిస్తే మాకు హౌస్ విజిట్ చేపిస్తామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు వీలుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి.